కోవాలంటే వీళ్ళు సమైక్యంగా ఉండాలి. దశాబ్ద రాజకీయాల్లో అధికారంలో ఈ కూటమి ఉండాలంటే జనసేనకు ప్రాధాన్యత ఇస్తా, బీజేపీని కూడా కలుపుకొని టీడీపీ వెళ్లాల్సిన బాధ్యత టీడీపీ మీద. వాళ్ళు పెద్దల పాత్ర రైట్. మళ్ళీ వస్తాం సార్. మనతోటి త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి శ్రీరామ్ గారు 3వ విడత నామినేటెడ్ పదవులు అంటేనే 3 పార్టీలు ఒక ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే మొదటి విడత అందరూ కాస్త కూల్గా ఉంటారు, 2వ విడతకు వచ్చేసరికి పోటీ పెరుగుతుంది, 3వ విడతకు వచ్చేసరికి పోటీ తీవ్రతం అయిపోతా ఉంది. ఎక్కడికక్కడ ఎవరి అధిష్టానాల దగ్గర వారు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది శ్రీరామ్ గారు, ఎలా అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈసారి? ఇప్పుడు 3వ విడత ఆల్మోస్ట్ ఆఖరి విడత అని అనుకుంటారు ఎవరైనా, ఒక రౌండ్ ఉంటే అంతే కదా సార్, ఆఖరి విడత అనుకుంటారు. కాబట్టి ఇది మనం ఇక అయితే ఈ రోజు లేదా ఇంకెప్పటికీ కాదన్నట్లాగా మనకి ఇంగ్లీష్ లో సామెత ఉంది, నవ్వర్ అని ఇంగ్లీష్ లో సామెత ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్సిమం ట్రై చేస్తారు, మాక్సిమం ఒత్తిడి చేస్తారు. ఇవి అన్ని పార్టీల్లోనూ ఉంటాయి, 3 పార్టీలకి సంబంధించి కూడా ఈ పరిస్థితి ఉంటుంది. అయితే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు కొంచెం మిగతా పార్టీ అంటే జనసేనని భారతీయ జనతా పార్టీని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత ఒకటి ఉంది. కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకుంటా, బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్యాలెన్స్ మిస్ అంటే ఇప్పుడు 21 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా జనసేనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి చోట్ల కొద్దిగా తెలుగుదేశం వాళ్ళకో లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకో ఇవ్వడం, కానీ ఎక్కువ తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఈ భారతీయ జనతా పార్టీకి లేదంటే జనసేనకి సంబంధించిన వాళ్ళకి కొంచెం ఆ నియోజకవర్గాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జీలుగా ఓడిపోయి, అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే ఓడిపోయిన చోట్ల ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ మాట ఎమ్మెల్యే స్థాయిలోనే చెల్లుతుంది. అందువల్ల అలాంటి చోట్ల కొద్దిగా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ 11 నియోజకవర్గాల్లో చాలా జాగ్రత్తగా డామినేట్ చేయగలిగిన వాళ్ళకి అక్కడ పదవులు ఇవ్వాల్సి వస్తుంది. అవును, ఎందుకంటే లేకపోతే కనుక మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇప్పుడు ఉన్న 11 కూడా తగ్గించాలంటే అక్కడ వాళ్ళకి తగ్గఫరుగా, ఎమ్మెల్యేలకి తగ్గఫరుగా ఉండే వాళ్ళకి అక్కడ పదవులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే స్థానికంగా బలంగా ఫైట్ చేయగలిగేటువంటి పోరాట పటిమ ఉన్నటువంటి నేతలకి ఇవ్వాలి. అది టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే అక్కడ. ఎందుకంటే అక్కడ వైసీపీని తగ్గించే కార్యక్రమం చేయాలి. ఎట్టి పరిస్థితి ఇంత వేవ్ ఉన్న టైంలో, తెలుగుదేశం కూటమికి వేవ్ ఉన్న టైంలో వచ్చిన 11 సీట్లు అంటే అక్కడ ఎంతో కొంత గట్టిగా వైసీపీ ఉందని అర్థం కదా. అవును. సో అట్లాంటి చోట ఇంకా గట్టిగా ఉండి నిలబడే నాయకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కనుక కొంచెం అధికారం ఇస్తే, ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఎవరు ఉంటారో ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎమ్మెల్యే స్థాయిలోనే, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే స్థాయిలోనే ఆ ఇన్ఛార్జీలకు ఉంటుంది. తెలుగుదేశం ఇన్ఛార్జీలు, మిగతా ఇన్ఛార్జీలకు చెప్పట్లేదు, తెలుగుదేశం ఇన్ఛార్జీలకు మాత్రం ఎమ్మెల్యే స్థాయిలోనే అన్ని గౌరవాలన్నీ దక్కుతాయి. కానీ ఆ తర్వాత అలాంటి చోట్ల కనుక ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఎవరన్నా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇస్తే కనుక అలాంటి చోట్ల వైసీపీ అనేది ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ 11 కూడా దక్కించుకోకుండా చేయగలిగిన కెపాసిటీ వస్తుంది. అలాగే దగ్గరగా గెలిచిన స్థానాలు ఉంటాయి, చాలా ఒక 500, 1000, 2000 అలా గెలిచిన స్థానాలు ఉంటాయి. ఇలాంటి స్థానాల్లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే లీడర్లను చూసుకుని వాళ్ళని వదులుకోకుండా వాళ్ళకి గనక అక్కడ ఇలాంటి పదవులు కట్టబెడితే కనుక వాళ్ళు స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తారు. స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఓడిపోయిన వైసీపీ పార్టీ ఇంకా 3వ స్థానానికి 4వ స్థానానికి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది రాజకీయంగా వ్యూహాత్మకంగా చేయాల్సిన పనులు ఇవన్నీ. మామూలుగా కార్యకర్తలను సాటిస్ఫై చేయడం అనేది ఒకటి, దాంతో పాటు వ్యూహాత్మకంగా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. వ్యూహాత్మకంగా చేయకపోతే కనుక మళ్ళీ అక్కడ వైసీపీ అనేది మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే 2000 అంతకన్నా తక్కువ ఓటింగ్ తోటి ఓడిపోయారో వైసీపీ వాళ్ళు, అక్కడ సరైన వాళ్ళకి పదవులు ఇవ్వలేదు అనుకోండి, అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకుడు, ఓడిపోయిన నాయకుడు కూడా పెద్ద నాయకుడు, మళ్ళీ పెద్ద నాయకుడు అయిపోతాడు. నెక్స్ట్ టైం వాళ్ళకన్నా వీళ్ళు బెటర్లే అన్న స్థాయికి వచ్చేస్తుంది. సో రాజకీయంగా వ్యూహాత్మకంగా కొన్ని స్థానాల్లో పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కార్యకర్తలకి కొన్ని పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్యకర్తలకు మాత్రమే కాకుండా, అంటే 3 పార్టీల కార్యకర్తలకు మాత్రమే కాకుండా, అసలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఈ పార్టీల వల్ల మాత్రమే వచ్చింది అనుకుంటే అంతకన్నా పెద్ద భ్రమ ఉండదు. ఎందుకంటే ఈ ఒక 6 నెలల ముందు దాకా కూడా అందరూ వీళ్ళలో వీళ్ళు తిట్టుకున్న వాళ్ళే. కానీ అట్లాంటి టైంలో కూడా వైసీపీకి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అనేక మంది పోరాటాలు చేశారు. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలి.
ఉదాహరణకి ఇంకా మనకి ధార్మికమైన కొన్ని పదవులు ఉంటాయి. ధార్మికమైన పదవులు, కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ గా ఉండవలసిన పదవులు అలాంటివి ఉంటాయి. అలాంటి వాటిని ఏంటంటే కొంచెం ఈ పార్టీలకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి కొన్ని వాళ్ళు, ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారికి మొన్న మంచి పదవి ఇచ్చారు. అది అందరిలోనూ కూడా దానికి మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, మంచి పని చేసింది ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా అప్లాజ్ వచ్చింది. అట్లా కొంతమందిని అలా కూడా తీసుకోవాలి. కేవలం పార్టీలు రాజకీయం ఇది మాత్రమే కాదు, ప్రభుత్వం అంటే పార్టీలు రాజకీయం మాత్రమే కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే ఇప్పుడు అమరావతి రైతు ఉద్యమం ఉంది. అమరావతి రైతు ఉద్యమం అనేది చాలా ప్రధానమైన కారణం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. సో అలాంటి రైతు దానికి ఉద్యమంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో అట్లాంటి వాళ్ళని కొంతమంది నన్ను గుర్తించి, ఒకళ్ళిద్దరు నన్ను కనీసం గుర్తించి, అలాంటి వాళ్ళకి కూడా, అంటే నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను, వాళ్ళకి ఇవ్వాలని కాదు. అంటే ప్రతి ఇన్సిడెంట్ లో, ప్రతి ఎపిసోడ్ లో గత 5 ఏళ్లలో వైకాపా మీద పోరాటం చేసినటువంటి అనేక సందర్భాలు, ఇప్పుడు మీరు చెప్పింది ఒక అమరావతి ఉద్యమం, అది కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి దాంట్లో కీలకంగా ఎవరైతే నిలబడ్డారో బలంగా వారికి ఒకరు గుర్తింపు ఇవ్వాలి, తప్పులేదు దాంట్లో. అది ఉదాహరణగా చెప్పాను. ఇలాగా అంటే నా ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ ప్రభుత్వం ఉందో అది పోవాలి అని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో కనీసం కొంతమందినన్నా గుర్తించకపోతే ఏమవుతుందంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ ఇలాగే మేధావుల్ని గుర్తించకుండా, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళని గుర్తించకుండా బీఆర్ఎస్ అనేది పక్కన పెట్టేసిన కారణంగా చివరికి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకమయ్యారు. ఎప్పుడైతే కొంచెం బీఆర్ఎస్ పార్టీ కొంచెం డౌన్ అయిందో వీళ్ళు ఇమీడియట్ గా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోరాటం చేసి వీళ్ళందరూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి, అక్కడ ఏమైంది చూసారా, ఎంత పోరాటం చేసిన వాళ్ళందరినీ వీళ్ళు పట్టించుకోలేదని చెప్పడం వల్ల నిజమే కదా, కరెక్టే కదా, తెలంగాణలో ఎలాగైతే కేసీఆర్ గారు పోరాటం చేశారో అలా పోరాటం చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, తొక్కేశారు. ఇదంతా అహంకారపూరితమైన వ్యవధానం అని చెప్పి కొత్త అసలు ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులను తెచ్చుకొని వారికి కీలకమైన పదవులు, మంత్రి పదవులు ఇచ్చి పెంచారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది ఈ రోజు తెలంగాణలో. అది ఆ డేంజర్ అనేది వస్తుంది. ఎందుకంటే మేధావుల్ని కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోవాలని కోరుకున్నారో అలాంటి వాళ్ళని కనుక అసలు పూర్తిగా పక్కన పడేసేస్తే రేపు పొద్దున వాళ్ళు మీకే వ్యతిరేకంగా పోయి, బీఆర్ఎస్ అనేది మీకు ఉదాహరణ, వాళ్ళు మళ్ళీ ప్రజల్ని ఇదే రకంగా ఎడ్యుకేట్ చేస్తే కనుక మీరు ఒక చిన్న తప్పు చేసినా కూడా అది పెద్ద తప్పు కింద గ్లోరిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అందరినీ బ్యాలెన్స్, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం అంటేనే అందరినీ బ్యాలెన్స్ చేయాలి. ఇలాంటి పదవుల విషయంలో అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒక పక్కన రాజకీయంగా బ్యాలెన్స్ చేయాలి, రెండో పక్కన ఈ కార్యకర్తల పరంగా వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పాలయ్యారో, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు అనేకమైన కేసులు పెట్టించుకుని నానా బాధలు పడ్డారో వాళ్ళకి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం వీటన్నిటికీ అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ కలిపి కూరిస్తేనే దానికి ఒక బ్యాలెన్స్ అని వస్తుంది. అలా బ్యాలెన్స్ గా గనక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్ళగలిగితే అందరి దగ్గర నుంచి అప్లాజ్ వస్తుంది. లేదంటే కనుక కేవలం రాజకీయంగా చూసుకున్నా ఇబ్బందులు వస్తాయి. కేవలం కార్యకర్తల పరంగా వాళ్ళు ఏదో 4 కేసులు పెట్టించుకున్నారు కాబట్టి మనం ఒక పదవి ఇచ్చామన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. లేదా అసలు మేధావుల్ని మిగతా వాళ్ళని అసలు పట్టించుకోకుండా వదిలేసినా కూడా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఇది ఆఖరి విడత కాబట్టి ఈ ఆఖరి విడతలో అన్నిటినీ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా అసలు తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నోరెత్తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసినప్పుడు నోరెత్తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమందికి ఆల్రెడీ పదవులు కూడా వచ్చేసినాయి. సో ఇది చూసి లాబింగ్ రాజకీయాలు జరుగుతాయి కదా సార్, కామన్ గా ప్రతి పార్టీలు, ప్రతి అదే అంటున్నా. అందుకనే ఆఖరి విడతలో ఉన్న బ్యాలెన్స్ చేయాలి. చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సామాన్య కార్యకర్తకి నేను ఇన్ని కేసులు పెట్టించుకుని చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంత పని చేశాను, కానీ ఏ పని చేయని వాడు, అసలు మొహం చాటే 4 ఏళ్ల పాటు మొహం చాటేసిన వాడు ఈ రోజు మళ్ళీ పదవిలో ఉన్నాడు, మరి నాకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. అందువల్ల వీటన్నిటిని చూసుకుని బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 4వ విడత ఒకవేళ ఇదే ఆఖరి విడత అయితే మాత్రం 1కి 2 సార్లు, ఇంకో 4 రోజులు ఎక్కువ లేట్ అయినా కానీ 1కి 2 సార్లు ఆలోచించి ఏ పదవికి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు అలాంటి వాళ్ళందరినీ కనుక తీసుకొచ్చి అక్కడ పెడితే పదవుల పంజారం మాత్రమే కాకుండా ఆ కార్పొరేషన్ లో వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఆ కార్పొరేషన్ లో వాళ్ళని చైర్మన్ గానో డైరెక్టర్ గానో నియమించారో దానికి న్యాయం జరుగుతుంది. లేదంటే
ఏదో కారుకి స్టిక్కర్ వేసుకుని రోడ్ల మీద తిరగడానికి తప్ప వాళ్ళు పని చేయడానికి పనికిరారు. ఎందుకు? వాళ్ళకి ఏమి తెలియదు దాంట్లో, అసలు ఆ ప్రాజెక్ట్ అందులో ఏంటో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి ఉపయోగం లేదు. అందువల్ల ఏ పదవికి ఎవరైతే సూట్ అవుతారు ఇది కూడా చూడాలి. ఇది కూడా అందుకే చాగంటి కోటేశ్వరరావు గారి ఉదాహరణ మీకు ఫస్ట్ అని చెప్పింది. ఆ పదవికి ఆయన సూట్ అవుతారు కాబట్టి ఆయనకి ఇచ్చారు, అందువల్లే అప్లాజ్ వచ్చింది. అందువల్ల ప్రతి విషయాన్ని చూసుకుని బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా అందరి మెప్పు పొందే అవకాశం ఉంది. ఇందులో ఇందాక మిత్రుడు చెప్పినట్టు జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఇంకొంచెం ఎక్కువ న్యాయం చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. ఎందుకంటే 2 విడతల్లోనూ నిజంగానే జనసేనకి కొంచెం తక్కువ వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి అయితే మరీ తక్కువ వచ్చినాయి. సో వాళ్ళని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే రేపొద్దున కేంద్రంలోనూ పనులు వాళ్ళతోనే చేయించుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు ఏది జరగదు. సో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి, ఇన్ని బ్యాలెన్స్లు చేయాలి. ఇదంతా ఒక సర్కస్ ఫీట్ లాంటిది. సర్కస్ లో మనం పైకి ఎగిరి ఈ ఉయ్యాల నుంచి ఆ ఉయ్యాల మీదకి ఎగరటం ఎలాగో అంత బ్యాలెన్స్ లేకపోతే మధ్యలో పడిపోతాం. సో అంత బ్యాలెన్స్డ్ గా ఆఖరి విడత ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీద కూడా ఇద్దరి మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఈ 3వ విడత నామినేటెడ్ పదవుల పంపకం అనేది. శ్రీరామ్ గారు, అంతా కూడా ఉత్కంఠ వాతావరణం. ఇప్పుడు తెలుగుదేశంలో అధికార ప్రతినిధులు మన చర్చా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చాలా మందికి న్యాయం జరిగింది, మంచి మంచి కార్పొరేషన్ వచ్చాయి, పదవులు వచ్చాయి. అఫ్కోర్స్ వాళ్ళు దానికి సూటబుల్ పర్సన్స్ కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ జనసేనకి చాలా అసలు నాకు తెలిసి అయితే ఒకరిద్దరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ 3 పార్టీల పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా దినకర్కి ఇచ్చారు. దినకర్ అన్ని చేయగలిగిన వ్యక్తి, అతను అంటే అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, సిఏగా ఉన్నాడు, కొంచెం పొలిటికల్ గా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేననేది ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి. దినకర్ అంటే ఉదాహరణకి దినకర్ చెప్పాను తప్ప ఇప్పుడు అలాంటివి ఇప్పుడు ఉదాహరణకి జీవీ రెడ్డికి ఇచ్చారు. జీవీ రెడ్డి కూడా బాగా చదువుకున్న వ్యక్తి, అతనికి ఏ పదవి ఇస్తే ఆ పదవి బాగా చేయగలిగిన వ్యక్తి. ఇట్లా ఇస్తే గనక ఇప్పుడు మళ్ళీ పట్టాభి విషయం తీసుకున్నా కూడా పట్టాభి ఎన్నో కేసులు పెట్టించుకుని తన పిల్లలు కూడా ఇంట్లో భయపడే పరిస్థితి. అంటే ఇప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళకి అక్కడ న్యాయం జరిగింది, బాగా చదువుకున్నవాడు, బాగా మాట్లాడగలిగిన వాడు, తెలివైన వాడు అన్న జీవీ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ దినకర్ లాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లాగా మీరు ఏ పదవి ఇచ్చా అంటే ఈ ముగ్గురిని ఉదాహరణగా మరి చెప్పాను, మిగతా అందరినీ తక్కువ చేస్తున్నాను కాదు, తక్కువ గుర్తొచ్చారు కాబట్టి ఆ ముగ్గురు పేరు చెప్పాను అంతే తప్ప. అవుతారు ఆ పదవికి ఇచ్చిన దానికి న్యాయం చేయగలుగుతారా లేదా అని చూసి ఇస్తే గనక ఆ పదవి ఇచ్చినందుకు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక పనులు జరిగితే ఆటోమేటిక్ గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ మంత్రి బాగా పనిచేయగలుగుతాడు. ఆ మంత్రి బాగా పనిచేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్ గా అక్కడ నిధులు వస్తాయి, మంత్రి దగ్గరికి నిధులు వస్తాయి, మంత్రి దగ్గర కార్పొరేషన్లన్నిటికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్పొరేషన్ 100ల కొద్ది కార్పొరేషన్ అనౌన్స్ చేశారు, సలహాదారులు 100ల కొద్ది సలహాదారులు అనౌన్స్ చేశారు. ఎవరికి డబ్బులు లేవు, ఊరికి వాళ్ళకి ఇచ్చే జీతాలు, కారు ఇవి తప్ప ఇంకేమీ లేవు. కానీ ఇప్పుడు ఏమైతే మీరు కార్పొరేషన్ అనౌన్స్ చేస్తున్నారో వాటికి డబ్బులు కూడా కేటాయిస్తే కనుక వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేయడం ఎప్పుడైతే పనిచేస్తారో ఇన్ని కార్పొరేషన్లు ఒకేసారి పనిచేస్తే రాష్ట్రం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఇన్ని బ్యాలెన్స్ చూసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. చంద్ర గారు, సో మొత్తానికి శ్రీరామ్ గారు కూడా మీరు ఏదైతే మీ ఆలోచన ఏదైతే ఉందో శ్రీరామ్ గారి ఆలోచన కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయం. అంటే సీట్లు ఎమ్మెల్యే సీట్లు పంపకానికన్నా కూడా ఇప్పుడు ఈ 3వ విడత నామినేటెడ్ పదవుల భర్తీ అనేది కొంచెం కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సేమ్ ఎమ్మెల్యే సీట్లు విషయంలో కానీ వారికి సంఖ్యా విషయంలో కానీ లేకపోతే అభ్యర్థుల విషయంలో కానీ ఎలాంటి తర్జన పడ్డారో అప్పుడేంటంటే బహిరంగంగా పడేవారు. ఇప్పుడు అలా కాదు, ఆఫీసుల్లోనే కూర్చొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని చర్చించుకోవటం, డిస్కషన్స్. నాకు తెలిసి ఏ మంత్రుల ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ లేదనుకుంటా. చంద్ర గారు ఉందా? రికమెండేషన్, మంత్రుల రికమెండేషన్ తోటి ఈ కార్పొరేషన్కి చైర్మన్ ఇవ్వండి అని ఏమన్నా జరుగుతూ ఉందా? లేదు. ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ అధికారం, బదిలీలు, పదోన్నతులు కావచ్చు అన్నీ కూడా లోకేష్ గారి కంట్రోల్లో జరుగుతుంది అనేది అందరికి తెలిసిన అంశమే. ఓకే, అండ్ కంప్లీట్గా పరిపాలన కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవటం, రాజధాని నిర్మాణం, పరిశ్రమలు తీసుకురావటం ఆ బాధ్యత చంద్రబాబు